'స్పైడర్‌లో' భైరవుడు ఒకవేళ మంచోడైతే ఎలా ఉంటదో, ఈ మూవీలో సుహాస్ క్యారెక్టర్ అలా ఉండిద్ది. చాలా ఇన్నోసెంట్‌గా చాలా చాలా బాగా యాక్ట్ చేశారు. క్లైమాక్స్‌లో అయితే కొంచెం ఎమోషనల్ అవుతాం. సినిమాలో కూడా ఒక 2, 3 సీన్స్ ఉన్నాయి లైక్ సీరియస్‌గా ఎమోషనల్ అయ్యే టైంలో అది కామెడీగా టర్న్ అవుద్ది. అది కొత్తగా ఉంది. 'ఉప్పు కప్పు రంబు' ఇప్పుడే సినిమా చూసా. పర్లేదు బానే ఉంది. అలా అలా వెళ్ళిపోద్ది. పడుతూ, లేస్తూ, పడుతూ, లేస్తూ. ఈ సోదంతా కాదు సినిమా చూడాలా వద్దా అంటే చూడు. బట్ కాకపోతే మెంటల్‌గా ప్రిపేర్ అయిపో దట్ ఈ మూవీ స్లోగా ఉండిద్ది. అండ్ ఫస్ట్ 50 మినిట్స్ మనం కనెక్ట్ అవ్వడం చాలా కష్టంగా ఉండిద్ది. కాకపోతే ఏంటంటే 'కీర్తి సురేష్' యాక్టింగ్ అండ్ సుహాస్ యాక్టింగ్ అండ్ బాబు మోహన్ యాక్టింగ్ చాలా కొత్తగా అండ్ ఆ మ్యూజిక్ కూడా చాలా రిఫ్రెషింగ్‌గా ఉంటది. బట్ చెప్పా కదా! ఈ సినిమాలో ఉన్న మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఆ విలేజ్ క్యారెక్టర్స్‌లో ఉన్న ఇన్నోసెన్స్. వాళ్ళు మరీ ఇన్నోసెంట్‌గా ఉంటారు. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు చాలా సిల్లీగా అనిపిస్తారు మనకి. సో, అంత ఈజీగా కనెక్ట్ అవ్వలేం. ఏంటి తొక్కలో ప్రాబ్లమ్‌కి ఇంత కష్టపడాలా మనం అనే థాట్ ప్రాసెస్‌లో ఉంటాం. కానీ 1990స్‌లో జరిగే సినిమా. అండ్ మెయిన్ ఏంటంటే పేస్. సినిమా ఫస్ట్ హాఫ్ భరిస్తే సెకండ్ హాఫ్ అలా అలా వెళ్ళిపోద్ది. కానీ సెకండ్ హాఫ్‌లో కూడా అనిపిస్తూ ఉంటది. ఆ స్టోరీలో ఉన్న ట్రీట్మెంట్ ఆ స్టోరీ కొత్తగా ఉండిద్ది. కానీ ఆ స్క్రీన్ ప్లే రొటీన్ అవ్వడం వల్ల అక్కడ ఒక కొత్త పాయింట్ వస్తది. కానీ ఎక్సైట్ అవుతాం. కానీ మళ్ళీ అది నార్మల్‌గా తయారవుద్ది. క్లైమాక్స్ బావుంది. సో, ఆ స్లో పేస్‌ని భరిస్తే మూవీ అయితే బానే ఉంది. చూడండి టైం ఉంటే.